కొన్ని పాటలు వింటే ఆ పాట ఎవరు రాశారా అనేది ఒక్కసారిగా మనకు మైండ్లోకి వచ్చేస్తుంది. అన్నయ్య దిన వర్ణాలు అన్ని అరచేతిలో నా హరివిల్లై గోరింట పండగ మా ఇంట పండగ నా చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం. అలాగే ఇంకొన్ని పాటలు వింటే అరే ఇంత గొప్పగా రాశారా అనిపిస్తుంది. ప్రతి దిక్కు తూర్పు కాగా ఎదగాలిర సూర్యుడులాగా ప్రతి ఓటమి పాఠం కాగా ఒదగారిల వృక్షం లాగా కబడ్డీ 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 కబడ్డీ. ఇట్లా డిఫరెంట్ పాటలు వింటున్నప్పుడు ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు మనకి కలుగుతూ ఉంటాయి. కానీ ఇలా భిన్నమైన అభిప్రాయాలు అన్నీ కలిగేలాగా రాసిన పాటలు ఒకే వ్యక్తి రాశాడంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. పద పదమని తరిమినదే నిన్ను చూడగనన్నే నా హృదయం ఇది అది అని తెలపనిదే ఎడబాటుగా మారిన ఈ సమయం ఉండిపోవా గుండెలోన ఉలుకై పలుకై ఊపిరివై ఇలా ఏ పాట అయినా సరే అలవోకగా రాసుకుంటూ వింటున్న వారి మనసు రంజింపజేసేలాగా రాయడం ఆయన శైలి. ఆయనే మిస్టర్ అభినయ శ్రీనివాస్. దేఖో దేఖో భాయ్ జర మస్తీ మస్తీ జాయ్ ఫుడ్డే మాని డబ్బే తిందామోయ్ దేఖో దేఖో భాయ్ అరే ఐసా పైసా హాయ్ కాఫీ మాని క్యాషే తాగాలోయ్ देखो देखो भाई जरा मस्ती मस्ती जाय फुड्डे मानी डब्बे తిందామో. ఇన్ని వేరియేషన్స్ రాయగలిగిన మీరు చౌరస్తాకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంటే తెలంగాణ ఉద్యమ చౌరస్తాకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా. అరే ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా. ఏమైనా మీరు పాట రాయడానికి వెళ్తున్నప్పుడు ఎదురైనా చిన్న చిన్న అవమానాలు కానీ ఇలాంటి ఏమైనా తృణీకరించడం, ఎవరైనా హెజిటేట్ చేయటం ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఇది నిజమే ఇది నిజమే ఇది వరకెరగని పరవశమే సుధీర్ బాబుది. మనము నిజము నిజమే మనసులు నిజమే మధురమైనది మౌనం నిజమే. సాహిత్యం అనేది ఒక భిన్నమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఎవరికి వాళ్ళు ఒక సెటప్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఒక్క దగ్గర ఆగకుండా సాహిత్యంలో అనేక ప్రయోగాలు చేస్తూ ఉద్యమ పాటైనా, సినిమా పాటైనా, సామాజిక గేయమైనా, బాధ్యతాయుతమైనటువంటి పాటైనా ఇలా ఏ పాటైనా సరే అలవోకగా రాసుకుంటూ ఆద్యంతం అద్భుతమైనటువంటి సాహిత్యంతో వింటున్న వారి మనసు రంజింపజేసేలాగా రాయడం ఆయన శైలి. ఆయనే మిస్టర్ అభినయ శ్రీనివాస్ ఇప్పుడు మనతో ఉన్నారు. అన్న రాసినటువంటి పాటలు వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇలాంటి గొప్ప పాటలు రాసిన ఈ మనిషి ఇంకా ఎందుకు ఇక్కడ కొంచెం మనం ఆయన అనుకున్నంత స్థానంలో ఇంకా లేకపోవడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది, పర్టికులర్గా సినిమాలకు సంబంధించి చూసుకుంటే. సో ఇప్పుడు అన్నకు సంబంధించినటువంటి విశేషాలు మాట్లాడుకుందాం. ఆయన సాహిత్యం గేయ రచయిత మాత్రమే కాకుండా నటుడు, అలాగే ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఉన్నటువంటి పర్సను. ఇవన్నీ కలిపి అసలు ఆయన కెరీర్ ఎక్కడ మొదలైంది, పాట ఎక్కడ మొదలైంది, మాట ఎక్కడ మొదలైంది, ఆట ఎక్కడ మొదలైంది, ఇవన్నీ అన్న మాటలో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అన్న. వెల్కమ్ టు TV5 ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్. మొదటగా మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పాటలు చాలా ఉన్నాయి. దానికంటే ముందు మనం దాంట్లోకి వెళ్ళే కంటే ముందు రీసెంట్గా మనకి పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో జరిగినటువంటి ఆ దుర్ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ రియాక్షన్, ఒక అద్భుతమైనటువంటి రియాక్షన్ మీ నుంచి వచ్చింది. అవునన్నా. ఒక అద్భుతమైన పాట రాశారు. ఆ పాటతోటి మనం ముందు కార్యక్రమంలోకి వెళ్దాం. ఒకసారి మన బాధితులకు సంబంధించి మీరు రాసినటువంటి పాట. అదే తప్పకుండా అన్న. ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న TV5 ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మొన్న జరిగినటువంటి యొక్క ఉగ్రదాడి నిజంగా చాలా అమానుషమైనటువంటి ఒక చర్య. దానికి ధీటుగా మన భారతదేశం కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకొని ఆపరేషన్ సింధూర్ లాంటివి చేయడం జరిగింది. ఆ కోణంలోనే నేను ఒక పాట రాసి నా ఛానల్ అభినయ రికార్డ్స్లో పెట్టడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా వాళ్ళకు ఏమిచ్చినా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేం.
అవును. కాకపోతే ఒక అక్షర నీరాజనం లాగా నేను ఒకటి అనుకొని చేశాను. అది దేశం కోసం మీ ప్రాణం, భారత్ కోసం బలిదానం, శత్రుమూకల సంహారం, మాతృభూమికి సింధూరం, సరిహద్దులలో పొద్దై పొడిచిన జవాను వీరత్వం, 140 కోట్ల గుండెల్లో నింపెను జవసత్వం. ఇది అఖండ భారతం, ఇది అనంత భారతం, ఇది అశేష భారతం, ఇది అజేయ భారతం. దేశం కోసం మీ ప్రాణం, భారత్ కోసం బలిదానం. ఎక్స్ట్రాడనరీ అన్న, సూపర్. అంటే గూస్ బంప్స్ వచ్చేసినాయి. అంటే ఆ పదాల అమరిక కానీ పదాల పొంది కానీ. అంటే మీరు మోత్కూరు నుంచి వచ్చిన పర్సన్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మోత్కూరు నుంచి. మోత్కూరు అనగానే మనకి సామాజిక రాజకీయ విప్లవ ఉద్యమాలు అనేకం కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి వచ్చిన మీకు ఒక సాహిత్యం పరిచయం కావడం పెద్ద గొప్ప విషయం అయితే కాకపోవచ్చు. బట్ సాహిత్యం పరంగా మీ మొదటి ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది? మీలో ఒక రచయిత ఉన్నాడని గుర్తించింది ఎవరు? అన్న, మాది యాదాద్రి భువనగిరి జిల్లా. అంటే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు. మా తండ్రి గారు బ్రహ్మచారి, మా అమ్మ నరసమ్మ. మా ఉండేది కూడా మండల కేంద్రంలోనే ఉంటాం మేము. ఓకే. నా విద్యాభ్యాసం కూడా 10th క్లాస్ వరకు అక్కడే సాగింది. ఆ తర్వాత నల్గొండలో పాలిటెక్నిక్, దాని తర్వాత డిగ్రీ, పీజీ అంతా పాలిటెక్నిక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసినారు. మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే. అయితే అక్కడ మా ఫాదర్ కార్పెంటర్ పని, మెకానిక్ పని అది చేసేది. ఓకే. కాబట్టి సాహిత్యం సంబంధించి వారసత్వం లేదు నాకు. కాకపోతే సాహిత్యానికి సంబంధించి నేను పుట్టిన నేల, నేను పుట్టిన ఆ మట్టి నాకు వారసత్వం. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు మాకంటే ముందే మా ప్రాంతం నుంచి రచయితలుగా, కవులుగా చాలామంది ఉన్నారు. మీకు తెలుసు, సుద్దాల హనుమంతు కానీ, బండి యాదగిరి కానీ చాలామంది ఉన్నారు. అయితే ఆ ప్రకృతి లేకపోతే పరిసరం ఆ ప్రేరేపించడం వల్లనే పాట పుట్టింది అనుకుంటా. మాకంటే ముందున్న సీనియర్స్ అందరూ కూడా మా దగ్గర సంస్థలు ఉండేవి, పరిషత్ నాటకాలు వేసే సంస్థలు. ఓకే. మా మోత్కూరులో అభ్యుదయ కళానిలయం అని, ఆ తర్వాత మేము స్థాపించుకున్న అభినయ కళా సమితి కానీ, మా పక్క ప్రాంతం తాటిపాములో ఉండే రెడ్ స్టార్ యూత్ కల్చరల్ అసోసియేషన్ అని కానీ, తిరుమలగిరిలో ఉండే స్నేహ కళా సమితి కానీ, ఇలాంటి సంస్థలు అన్నీ కూడా, వేములకొండలో ఉండే వంశీ కళానిలయం కానీ, ఈ నాటకాలు, పాటలు వీటన్నిటితో సంబంధం ఉన్నాయి మా సీనియర్స్ వాళ్ళంతా. వాళ్ళని చూసినప్పుడు మనం నాటకం రాయాలి, పాట రాయాలి అనే ప్రేరణ కలిగింది అక్కడ. అంటే పాట కంటే ముందు మీరు నాటకంతో మొదలయ్యారు? నాటకంతో మొదలయ్యారు. అంటే మీరు చెప్పినట్టు కూడా అభినయ ఆర్ట్స్ అకాడమీ, అభినయ కళా సమితి నుంచి మీ పేరు, ఇంటి పేరు కూడా తీసేసుకొని దాని పేరు మీరు పెట్టుకున్నారు. అది నేను చాలా ఇంటర్వ్యూలో చూశాను నేను. సో మళ్ళీ దాంట్లో పోవడం ఎందుకని ఆ క్వశ్చన్ రిపీట్ చేయలేదు. సో వట్టబెట్టు అభినయ అని మీ నాటక సంస్థ పేరును మీ ఆల్మోస్ట్ కలం పేరు అనుకోవచ్చు కదా? కలం పేరు పెట్టుకుని అభినయ శ్రీనివాస్ సంస్థ పేరే నా పేరు లాగా. సో మీరు రాసిన మొదటి నాటకం ఏంటన్నా? మొదటి రాసిన నాటకం జాగృతి. ఓకే. మా బాబాయ్ ఉండేది డిపి చారి అని, ఇద్దరం కలిసి రాసేది. డైరెక్షన్, నాటకం ఒక చిన్న ఎంత మా ఏజ్ ఒక 13-14 సంవత్సరాలు, అప్పటి నుంచి 8th క్లాస్ నుంచే స్టార్ట్. ఆ తర్వాత ఎంతవరకు వచ్చిందంటే పరచూరి రఘుబాబు స్మారక నాటకోత్సవాలు కూడా ఎంట్రీ అయ్యేదాకా వచ్చింది. ఒక 10 years పాటు బాగా నాటకాల్లో బిజీ ఉన్నాం. జాగృతి తర్వాత సందిగ్ధ సంధ్య, నవతరం, కాలగర్భం, చర్మగీతం ఇలాంటి మంచి సోషల్ రెవల్యూషనరీ టైటిల్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి మనకి. మంచి పంచ్ ఉండే నాటకాలన్నీ అన్ని బాగా పేలినాయి, మంచి పేరు వచ్చింది అన్న వాటి కూడా. సో మీరు నాటకాల్లో ఓన్లీ డైరెక్షన్, రైటింగ్ అయినా యాక్టింగ్ కూడా? యాక్టింగ్ కూడా. ఓకే. యాక్టింగ్ కూడా మంచి పాత్రలు ఉండేది. అంటే ఎక్కువ నేను నాటకాల్లో ఈ విలనీ సైడే ఉండేది. రాస్తున్నప్పుడే అనుకునేది కొంచెం ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది కదా, నెగిటివ్ సైడ్ ఉండేది. సో మనకి ఇప్పుడు చూస్తే ఈ జనరేషన్కి లేదా ఇంకా 2-3 జనరేషన్ ముందు నుంచి నాటకం మీద పెద్దగా అవగాహన లేదు. నాటకం ఎంత గొప్పది, నాటకంలో ఉన్న సజీవ ప్రక్రియ ఎంత సజీవ ప్రక్రియ అనేది చాలా మంది తెలియదు ఈ జనరేషన్ వాళ్ళకి. సో మీరు రాసిన నాటకాల్లో మీకు బాగా నచ్చిన లేదా మీకు బాగా పేరు తెచ్చిన ఏదైనా డైలాగ్? తప్పకుండా అన్న. నెగిటివ్ విలన్ రోల్ అంటారు. అవునవును, విలన్గా మీరు చెప్పి ఆ రోజుల్లో ఒకసారి గుర్తు చేసి. ఆ రోజులు తప్పకుండా అన్న. ఒక్క డైలాగ్. ముఖ్యంగా నాకు ఇప్పుడున్న ఈ బిజీ కాలంలో మళ్ళీ నాటకాన్ని గుర్తు చేసేందుకు మీకు పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే ఎవరు గుర్తు చేస్తే కనుమరుగైపోతున్న కళ కదా నాటకం. నాటకం నుంచే మొదలైన
నాటకం కావాల్సినంత గుర్తింపుని ఇవ్వడం పక్కకు పెడితే నాటకం కావాల్సినంత ధైర్యాన్ని ఇచ్చింది. ఓకే. స్టేజ్ని ఎలా మెయింటైన్ చేయాలి, అదే. ధైర్యంగా ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, కొన్ని వేల మందిలో మనం ఎలా ప్రదర్శించాలనేది నాటకం నేర్పింది. ఓకే. కాబట్టి నాటకాన్ని నేను తప్పకుండా తల్లిలాగా భావిస్తా. మేము రాసిన నాటకాలన్నీ ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టుగా సాంఘిక అంశాలపైనే, ఓకే. చదువు నేర్చుకోవాలి, మన సారా వ్యతిరేక పోరాటం కానీ, సామాజిక బాధ్యత చదువులు కానీ, కార్యక్రమాలు కానీ అట్లాంటి వాటి ఉండేది. తర్వాత నక్సలైట్ ఉద్యమానికి సంబంధించి ఓకే. మీ నిరుద్యోగ సమస్యలు వీటన్నిటి మీద ఉండేది. ఉన్నప్పుడు దాంట్లో ఉన్న డైలాగ్స్ కూడా చిన్నతనంలోనే ఒక పాలిటెక్నిక్ 10th క్లాసు ఆ మూమెంట్లోనే ఒక డైలాగ్ ఉంటుంది. ఇందులో కాలగర్భం నాటికలో కొడుకు హైదరాబాద్కి వస్తాడు, వచ్చి ఒక పెద్ద రాజకీయ నాయకుడి దగ్గర అసిస్టెంట్ ఉంటాడు. ఒక 10 సంవత్సరాలు ఇంటికి పోడు, వాడు పంపించే డబ్బులు తండ్రికి అందాయి. తండ్రి ఏమంటాడు, పట్నం పోయిండు నా కొడుకు బతకబోయిండు అనుకుంటాడు. ఆ తర్వాత ఇగరాడగరాడు చూసి ఒక 10 ఏళ్ళ తర్వాత తండ్రి ప్రయాణమై వస్తాడు. అయ్యా నా కొడుకు నీ దగ్గర పనిచేస్తుండు కదా, మరి ఎట్లుండు నా కొడుకు అని అన్నప్పుడు దాని ముందు కొన్ని సీన్స్ అటు ఇటు అయిపోయిన తర్వాత, అరే నీ కొడుకు ఎన్కౌంటర్ అయిపోయాడు కదా మొన్ననే, నీకు తెలియదు అంటాడు ఎమ్మెల్యే నవ్వుకుంటావు. అంటే అబ్బా పోనీలేండి బాబు, ఇన్నాళ్ళకు నా కొడుకు ఎన్కౌంటర్ అయిపోయాడు. అదే పోనీలేండి బాబు, నా కొడుకు ఇన్నాళ్ళకి ఎన్కౌంటర్ అయిపోయాడు. ఎన్కౌంటర్ అయితే ఎంత శాలరీ జీతం బాబు, టచింగ్ అండి, ఎంత టచింగ్ అంటే కండక్టర్, కానిస్టేబుల్, ఇంకేదో డ్రైవర్ అవుతారు కదా, ఎన్కౌంటర్ కూడా ఒక జాబ్ అనుకుంటుండు తండ్రి. అమాయకత్వంతో అంటే అరే పిచ్చోడా, ఎన్కౌంటర్ అంటే అది కాదురా, నీ కొడుకు తీవ్రవాదం చెప్పి పోలీసులు కాల్చి చంపేశారా అని చెప్తాడు. అంటే అలాంటి టచింగ్ డైలాగ్స్ నిజంగా. అంటే ఆ రోజుల్లో ఎన్కౌంటర్ అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా మోస్ట్లీ మీరు చెప్పిన ఈ 10th క్లాస్ ఆ టైంకి. సో వాళ్ళంతా నిజంగానే దాన్ని ఓన్ చేసుకున్న టైంలో చాలా మంది బరస్ట్ అయి ఉంటారు. బరస్ట్ అయ్యిండ్రు. మా మీద అప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దాడి చేసిర్రు. మమ్మల్ని హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది కదా మేమా అని, అంటే రిలేటివ్ ఊహించుకొని, అది పెద్ద ఇష్యూ కాదు. మనం ఏంది ఇక్కడున్న జనాలకు ఆ పదం తెలియదు, తర్వాత అక్కడ జరుగుతున్న మోసం ఏంది, అంతా రాజకీయ నాయకుని చుట్టే ఉంటుంది అన్నట్టు. ఈ పేదోడి జీవితం రాజకీయ నాయకుని చుట్టే ఉంటుంది. ఈ పేదోడి అల్లుడే వాని దగ్గర ఉన్న షేర్ మార్కెట్ బ్రోకర్, ఈ పేదోడి బిడ్డనే వాడు చంపేశాడు. అంటే ఈయన్ని వాడు ఎట్లా కబలించిండు అనేది కాన్సెప్ట్ కాలగర్భం డైలాగ్. మీరు డైలాగ్ చెప్తాను కదా అదే ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు అన్న దాంట్లోనే ఎన్కౌంటర్ అంటే అది ఉంది కదన్న, ఏం నౌకరండి నేనన్నది మాట, అది ఓకే నేనన్నది. ఎన్కౌంటర్ ఇస్తే ఎంత సాలరీ వస్తుంది? ఎన్కౌంటర్ అంటే అది పాజిటివ్ క్యారెక్టర్ అడుగుతున్నాను నేను కదా, రాజకీయ నాయకుని, పొలిటీషియన్ నేను. అరే పిచ్చోడా, ఎన్కౌంటర్ అంటే ఏమనుకుంటున్నావురా నువ్వు, నీ కొడుకు తీవ్రవాదం చెప్పి అడవులోకి వెళ్ళాడని, అన్నంలో కలిచాడని కాల్చి చంపేశారా అంటాడు. అదనమాట. ఈ నాటకం మీరే రాశారా? నేను రాసింది. అద్భుతంగా ఉంది నిజంగా. అంటే ఈ రోజులకి రిలేట్, ఇప్పుడు అందరు నక్సలైట్ అందరిని చంపేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దాని మీద కొంత వ్యతిరేకత చాలా, కానీ ఆ రోజుల్లో ఇది నిజంగా చాలా మందిని కదిలించి ఉంటుంది. కదిలించిందన్న. తర్వాత మాటలు కూడా చాలా పనిచేస్తుండేదన్న. డిగ్రీలు చదివావు కానీ ఢిల్లీ రాజకీయాలు తెలుసుకోలేకపోయేవారు అని అప్పుడే ఆ రోజుల్లో. ఓకే. చాలా డెప్త్ ఉన్న డైలాగులు, మాటలకు చాలా క్లాప్స్ పడేది. అదే కదా నాటకం యొక్క ప్రత్యేకత, పర్ఫార్మెన్స్ కంటే డైలాగ్స్కి. నాకు ఒక్క చిన్న డౌట్ అన్న, అంటే తెలంగాణ అనగానే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది విప్లవ గీతాలు, ఉద్యమాలు, ఉద్యమ నేపథ్యం ఉన్న ఇది లేదంటే జానపద గీతాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రధానంగా నాకున్న అవగాహన మేరకు తెలంగాణలో నాటకం చాలా తక్కువ. ఆంధ్రాలో నాటకాలు అంటే ఒక రకమైనటువంటి పిచ్చి క్రేజ్ బాగా ఉండేది. అలాంటి నాటకం మీ ఏరియాకి ఎట్లా వచ్చింది? దానికి సంబంధించి దానికి ముందు ఎవరైనా ఆద్యులు ఉన్నారు? ఇప్పుడు మాకంటే ముందు మా ఊర్లో అభ్యుదయ కళానిలయమని ఎస్ఎన్చారి గారు, రాఘవయ్య సారు, కట్టా రమేష్ అని చాలా మంది ఒక సెటప్ ఉంది. మాకంటే 20-30 ఇయర్స్ బ్యాక్ ముందు. తర్వాత ఇటు చూస్తే తిరుమలగిరిలో రహమానల్ సారు, ఆలెట్ శంకర్ అని మా పక్క మండలం వాళ్ళు చాలా మంది. అంటే నిజంగా మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది అడుగుతారు. ఈ వరంగల్ నల్గొండ బెల్ట్ మధ్యలో జనగామ, చిన్నమడూరు, ఈ దేవరపల్ల, కడవెండి ఈ ఏరియా మొత్తం నాటకాలతోటి ఉంది. అప్పటి నుంచి కూడా పాలకుర్తి ఏరియా, మోత్కూరు ఏరియా. ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం ఎర్రజెండే. అంటే అక్కడ విప్లవం ఉంది కాబట్టి సాయుధ రైతాంగ పోరాటం కానీ మొదలు వీధి నాటికలు, వీధి నాటకాలు ఉన్నాయి. వీధి నాటకాలతో ఈ నాటకం రూపాంతరం చెందింది. స్టేజ్ నాటకానికి వచ్చి దాంతో పరిషత్కు ఎదిగింది. పరిషత్ వరకు ఎదిగింది. నిజానికి ఈ జనరేషన్ పరిషత్ అంటే కూడా తెలియదు. నాటకానికి ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి దానికి ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఎంత హైలీ చాలా ఉండేదన్న మెమరీ. నాటకం ఇచ్చిన మెమరీ అంతా ఇంత కాదు. ఇప్పుడు సినిమాలకు వచ్చి ఎన్ని పాటలు రాసినా
లేకపోతే ఇంకా మనం బయట ఎంత పేరు సంపాదించుకున్నా కూడా అవును. నాటకానికి ఉన్న ఆ తీవ్రత వేరు. నాటకం అనేది ఒక యుద్ధం లాంటిది. ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది. ఇన్స్టెంట్ రిజల్ట్ యుద్ధం లాంటిది కదన్న. మనం ట్రిగ్గర్ మనకు పెట్టి ఉంటుంది, మనం యాక్టింగ్ చేయాలి, ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. అవును, డైలాగ్స్ డైలాగ్ మేము సందిగ్ధ సంధ్య అని సారా వ్యతిరేక పోరాట నాటకం చేసామన్న. అది కూడా మనం రాసిన నాటకమే. ఓకే. నేను రాజకీయ నాయకుని, నాకు అసిస్టెంట్ దుద్దుల నర్సయ్య అని ఒక అతను వీరస్వామి పాత్ర. ఓకే. ప్రస్తుతం ఆయన ఎస్ఐ ఉన్నాడు. మా బాబాయ్ ఒక అంటే దీన్ని నా కో రైటరు, ఓకే. ఇంకో పాత్ర. ఓకే. నేను సారా సంబంధించి మళ్ళీ రాజకీయ నాయకుడే, కాంట్రాక్టర్ మోస్ట్లీ. కాంట్రాక్టర్ నుంచి ఒక సారా కొట్టు పర్మిషన్ ఇస్తే వాడు సారా కొట్టు పెట్టుకుండు, ఒక బ్రోకర్ గాడు. ఇది వీరస్వామి క్యారెక్టర్. ఓకే. ఇప్పుడు దుద్దుల నర్సయ్య అని చేసి ఆయన వచ్చి నన్ను అడుగుతాడు అమాయకంగా, ఎప్పుడైనా పంచ్ డైలాగు, మీరు కూడా నాటక అనుభవం ఉంది కాబట్టి ఎదుటివాడు వేసే పంచ్ డైలాగ్కు మన ఆన్సర్ అనేది ఆ అన్నా సరే అందులో ఎక్కువ పవర్ ఉన్నప్పుడు మనది ఎక్కువ పేలుతుంది. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని బిఫోర్ డైలాగ్ దీన్ని ప్రభావితం చేస్తా అంటున్నాను, మాడ్యులేషన్తో కూడా దాంతో. సో వచ్చి డైరెక్ట్ వచ్చేసి అతను అన్న 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 నాకు సారా కొట్టు పర్మిషన్ ఇచ్చినావు కానీ పెద్ద తప్పు చేసినావు అంటాడు. సారా కొట్టు పర్మిషన్ ఇచ్చి తప్పు చేయడం ఏంటంటే కరెక్ట్ అన్న, సరిగ్గా గాంధీ గారి విగ్రహం ముందే కొట్టు వచ్చిందన్న. నాకు గాంధీ గారిని చూస్తూ సారా తాగాలంటే ఇబ్బంది అనిపిస్తుంది అన్న, కొంచెం విగ్రహం తీపి అంటాడు. ఓ అన్యాయం. ఓకే. కొట్టు పని చేస్తాడు, విగ్రహం కొట్టు పని చేస్తా అంటలేడు, విగ్రహం తీపి అంటాడు. అరే వీరస్వామి, ఆయన మహాత్ముడు రా, మహానుభావుడు, మన పని మనది, ఆయన విగ్రహం రా, ఆయన చేతిలో కర్ర చూసి భయపడుతున్నావా? గాంధీ గారి కాలం పోయిందిరా, ఇది గాడిసెల కాలం సంవేదం ఉంటుంది. కంట్రవర్సీ అయినా సరే ఆ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఎట్లా రాసినావా అనిపిస్తుంది ఇప్పుడు కొన్ని. అంటే అప్పుడున్న సామాజిక పరిస్థితి కూడా మనకు ఆయన. దాని తర్వాత మహిళలందరూ తిరుగుబాటు చేసి వాడిని కొట్టి ఆ సారా కొట్టు మొత్తం ధ్వంసం చేసి గాంధీ గొప్పతనం ఏందనేది ఆ తర్వాత ఎండింగ్లో చెప్పినప్పుడు, ఇది విగ్రహం కాదురా, ఇది నిలువెత్తు, ఇది విగ్రహం కాదు, ఇది ఈయన మాకు ధైర్యం అని చెప్పి కూల్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక కంక్లూజన్ ఇచ్చినట్టు అవుతుంది వాడికి కానీ రాజకీయ నాయకుడు కానీ కండక్టర్. సో సూపర్. నాటకాలకు సంబంధించి మీరు ఇది ప్రస్థానం. సో పాట అంటే నాటకానికి సంభాషణకు పాటకి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. చాలా మంది సంభాషణ రాసినంత గొప్పగా పాటలు రాయలేరు, పాట రాసేవాళ్ళు సంభాషణ అంత గొప్పగా రాదు. మనకి ప్రూవ్డ్ కూడా సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ. సో మరి మీరు పాట ఎట్లా మొదలు పెట్టారు, ఎలా ఎప్పుడు మొదలైంది? పాటది నాటకం నుండే మొదలైందన్న. ఎట్లంటే నాటకంలో చిన్న చిన్న బిట్లు రాసేది పాటలు. ఓకే. నాటకంలో చిన్న చిన్న బిట్స్ రాసేది. ఆ బిట్ రాసినప్పుడు ఏమైంది, దాని మీద అవగాహన, పేరడి లాగా అనుకోవడం, రాయడంతో కొంత ఆసక్తి కలిగింది. ఆ తర్వాత ఇక ఒరిజినల్ పాట ఎట్లా చేయాలని అప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 8th 9th ఉన్నప్పటి నుంచే పాట స్టార్ట్ చేసిన. దానికి తాళం కొట్టడం, సంగీతం మీద కొంచెం అవగాహన ఉండడం, సినిమా పాట మీద విపరీతమైన ప్రేమ, పాత పాటలు బాగా వినడం. నాకు తెలిసి నారాయణ రెడ్డి గారి పాటలు ప్రతి పాటలు విన్నా. ఆయన అంటే పిచ్చిగా ప్రేమించిన నేను. అంటే వారి సాహిత్యం అన్న, వారు రాసిన పుస్తకాలు కానీ, వాళ్ళు రాసిన సినిమా పాటలు కూడా మీకు తెలుసు కదా, అద్భుతమైన పాటలు. అక్కడి నుంచి సిరివెన్నెల వరకు చాలా పాటలు విని ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి మనం కూడా ఎలా రాయగలుగుతాం పాటలు. ముందు సినిమా పాట అనుకోలే, ముందు ఒక పాటను నిర్మించడం వెళ్ళదు. దాని తర్వాత ఇది సినిమాకు కూడా అనుగుణంగా ఉంది కానీ మా మిత్రులు లేకపోతే పెద్దలు వాళ్ళు చెప్తుంటారే ఇది సినిమా పాటకు నువ్వు సెట్ అవుతావు, నువ్వు ట్రై చేయి బాగుంటుంది అని చెప్పడం వల్ల ఇటు మళ్ళీ అన్నట్టు. ఓకే. సో మొదటి అవకాశం మీకు రామానాయుడు గారు ఇచ్చారు. రామానాయుడు గారు, అది కూడా చాలా వింతగా జరిగిందన్న. నేను డైరెక్ట్ వచ్చింది కాదు, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో సారీ ఫర్ ద ఇంటరప్షన్. మనకి మామూలుగా తెలంగాణ ప్రాంతం నుంచి ఆ రోజుల్లో 2005 ఆ టైంలో ఆ టైంకి తెలంగాణ ఉద్యమం కూడా కొంచెం నడుస్తూ ఉంది. తెలంగాణ వాళ్ళకి సాహిత్యం తెలియదు అనేది ఒక రెగ్యులర్ కామెంట్ ఒకటి ఉంది. అశోక్ తేజ్ లాంటి, చంద్రబోస్ లాంటి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఒక మీలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక పాట, నేను పాట రాస్తానని చెప్పినప్పుడు ఇండస్ట్రీలో మీకు వచ్చినటువంటి, అంటే మొట్టమొదటి మనకి అప్లాజ్ రాదు కదా, ఇమ్మీడియట్ పాజిటివ్ రిసెప్షన్ రాదు. సో మీకు వచ్చిన మొట్టమొదటి ఫీలింగ్ ఎలా ఉండే, అంటే ఐ మీన్ అతని నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉండే నేను పాట రాస్తాను అన్నప్పుడు? అదే అయితే ఇక్కడ ఏంటంటన్నా, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేసేది, మోత్కూరు నారీ విద్యాలయం అని ఒక స్కూల్లో మ్యాథ్స్ చెప్పేది. అక్కడికి ఓ అబ్బాయి వచ్చిండు, జంపాల రమేష్ అని మా ఫ్రెండ్. ఓకే. వచ్చి నిన్ను అర్జెంటుగా రామానాయుడు స్టూడియోకి రేపు రమ్మన్నారు అంటుండు. అనుకోకుండా ఏంటంటే అక్కడ ఒక అబ్బాయి నేను రాసిన పాటను వినిపిస్తుంటే, హమ్ చేస్తుంటే ఆ 2-3 లైన్స్ నచ్చితే ఎవరు రాసిర్రు, మా ఊళ్ళో ఉన్న ఒక అతను రాసిండు. అతన్ని పిలిపించండి, ఇది బాగుంది కదా అని అట్లా పిలిపించారు అనమాట. పిలిపించినప్పుడు కోటి గారిది విజయం సినిమా ఉన్నట్టుంది, విజయం సినిమా, దానికి సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్. ఫస్ట్ పాట ఎట్లా రాయాలి ఏంది, ముందు 2 పాటలు సెలెక్ట్ చేశారు.
చేసిన తర్వాత చివరి మూమెంట్లో లేదులే బాబు రెడ్డి శాస్త్రి గారు రాశారు, నీకు ఇచ్చింది ఏంటంటే నువ్వు రాయగలవా రాయలేవా అని పని చేయి, ఆ స్కూలు మొత్తం క్లోజ్ చేయి, ఇక బోకటు వచ్చి ఇక్కడే ఉండు, నీకు రాసేంత సత్తా ఉంది అని మంచి నిండు మనసుతో ఆశీర్వదించి. ఎవరు సంగీతం గారు? సంగీతం గారు అంటే ఆయన చాలా మ్యూజికల్ నాలెడ్జ్ ఉన్న person. అద్భుతం, మామూలుగా చాలా గొప్ప నాలెడ్జ్. సంగీతంలో ఆయనకున్న చాలా పేరు సంగీతమైన ఇంటి పేరు, సంగీతంలో కూడా చాలా ఎక్స్పర్ట్. చాలా ఎక్స్పర్ట్. అయితే దాంట్లో ఒక పాటనేమో నాకు ఇచ్చిన ఒక పాటనేమో నారాయణ రెడ్డి గారు రాశారు, ఓకే, ఒక పాటనేమో సిరివెన్నెల గారు రాశారు. ఓకే, అంటే నేను రాసుకున్న తర్వాత నేను చూసుకున్నా నా మాత్రలు కరెక్ట్ ఉన్నాయా లేవా నేను తీసిన తర్వాత అర్థమైపోయింది నేను ఎట్లా రాయాలి ఏంది అని. మళ్ళీ అదే రామానాయుడు గారు ఆఫ్టర్ 1 year నిరీక్షణ సినిమాకి అవకాశం ఇచ్చిండు. అంటే విజయంతో మొదలై ఒక 6-9 నెలలు అంతే. లేదు ఆ అబ్బాయికి ఇద్దామని చెప్పి నన్ను పిలిచి ఫస్ట్ సాంగ్ ఇవ్వడం జరిగింది అట్లా. సో ఫస్ట్ పాట ఒకసారి పాడతారా? తప్పకుండా. ఫస్ట్ పాట అది నిరీక్షణ సినిమా, నిరీక్షణ, డైరెక్టర్ సీతారాం గారు. అయితే ఆర్యన్ రాజేష్ హీరో. దాంట్లో డబ్బు దొరికినప్పుడు ఇద్దరు రియాక్షన్ ఎట్టుంటుంది, మామూలు ఫుట్పాత్ కాలది. देखो देखो भाई जरा मस्ती मस्ती जाए फुड्डे मानी डब्बे तिंदामोय देखो देखो भाई अरे ऐसा पैसा हाय काफी मानी क्या शेतागालोय बागुंदे भूगोलम डब्बे लेरा मूलाधारम दिस इज आवर लाइफ स्टाइल देखो देखो भाई जरा मस्ती मस्ती जाए फुड्डे मानी डब्बे तिंदामोय. సూపర్. మ్యూజిక్ డైరెక్టర్ దానికి శ్రీలేఖ గారు. ఓకే. అయితే ఈ పాట అంటే ఇందులో ఎక్కువ పాటలు చంద్రబోస్ అన్న రాసిండు. అన్న కూడా మంచి నిండు మనసు ఆశీర్వదించి బాగుంది పాట అని చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి స్టార్ట్ అయింది అది. అంటే ఒక రకంగా చంద్రబోస్ పరిచయం అయింది కూడా శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్లో, రామానాయుడు గారి ప్రొడక్షన్లో. అదే మీరు కూడా సేమ్ అలాగే అది అలాగే 11 సంవత్సరాలు తాజ్మహల్ తర్వాత నిరీక్షణ. ఎప్పుడైనా అనిపించిందా చంద్రబోస్ స్థాయికి నేను వెళ్ళలేకపోయానేమో అని? డెఫినెట్గా వెళ్తాను అనుకున్నా, అనుకున్నా అదే వేళ ఉండే కానీ నేనున్న పరిస్థితి వేరు, వారు ఉన్న పరిస్థితి వేరు. నేను తర్వాత మనకు వచ్చిన మలుపులు మీకు తెలుసు. అవునవును. సో ఆ తర్వాత మీరు ఆల్మోస్ట్ 70 సినిమాలు రాశారు పాటలు. అవును. కాకపోతే నాన్ స్టాప్గా రాలేదు అవి, అప్పుడప్పుడు పాట రావడం అనేది కూడా కొంత ఇబ్బంది అయింది. అదే. సో ఇట్లా మీకు ఫస్ట్ పాట తర్వాత స్కూల్కి బంద్ చేశారా? వీళ్ళు చాలా మంది చెప్పినట్టు వెళ్ళలేదు. డైరెక్ట్ మనం థియేటర్లో ఎప్పుడైతే రికార్డింగ్ థియేటర్ మన పేరు పడ్డదో చంద్రబోస్ అభినయ శ్రీనివాసన్ పడ్డప్పుడు ఒక ధైర్యం వస్తుంది కన్నా, డెఫినెట్ నేను రాయగలుగుతానని చెప్పి వచ్చి ట్రై చేయడం. ఆ తర్వాత 2-3 చిన్న సినిమాలు, వీడు మామూలుడు కాదు అది, తర్వాత ఇంకో 2-3 చిన్న సినిమాలు, ఛాలెంజ్ అనే సినిమాలు రాసిన తర్వాత సూపర్ గుడ్ ఫిలిమ్స్లో దాని గురించి మాట్లాడదాం. సో అయితే ఈ క్రమంలో ఏమైనా మీరు పాట రాయడానికి వెళ్తున్నప్పుడు ఎదురైనా చిన్న చిన్న అవమానాలు కానీ ఇలాంటి ఏమైనా తృణీకరించడం, ఎవరైనా హెజిటేట్ చేయడం, ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మ్యూజిక్ డైరెక్టర్లు కానీ లేదా డైరెక్టర్స్ కానీ? లేదన్నా, నా వరకైతే ఏం ఎదురుగాలేదు. డైరెక్టర్ నేను అడిగినప్పుడు నేను చెప్పేది, కొంతమంది దాచుకుంటారు, అయినా మన లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు తెలుస్తుంది, అది కాదు ఇది కాదు అన్నప్పుడు తెలిసిపోద్ది. ఎక్కడ మీద అంటే నల్గొండ అని చెప్పేది ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కానీ వాళ్ళు ఆ విషయంలో ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకుండే అప్లికేషన్స్, అంటే మ్యూజిక్ డైరెక్టరు హీరో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు రకరకాలు ఉంటుంది కన్నా, మనకు వచ్చేది ఉంటే ఖచ్చితంగా ఇచ్చారు. ఓకే. మన రాందుంటే మిస్ అయింది అంతే, దాన్ని పెద్దగా ఏం లేదు. సో ఇది రాత అంటారు, అంతే. మన రాత బయటపడకపోవడానికి ఇది రాత ఒక రీజన్. అది కూడా నమ్మొచ్చేమో అనిపిస్తుంది. ఇప్పుడు మరి స్కూల్లో పనిచేసేవానికి ఫోన్ చేసి రామానాయుడు పిలవడం అనేది ఏ స్ట్రగుల్ లేకుండా ఫస్ట్ స్ట్రగుల్ లేకుండా అనేది గ్రేట్ థింగ్. అది దాని తర్వాత 2 years బాగా స్ట్రగుల్ పడ్డా, అంటే మనం సస్టైన్ అవ్వడం, రూము ఉండడం, అంత చిన్న కుటుంబం నుంచి వచ్చినాం, ఎలాంటి ఇక్కడ ఉన్నది తెలియదు మనకు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు లేరు ఎవరు, కాబట్టి కొత్త. తర్వాత అమ్మ నాయన నమ్మించడం, వాళ్ళు కూడా నమ్మాలి కదా, అరే ఏందిరా ఇది ఏం ఫీల్డ్ ఎటు పోతావు అని. తర్వాత మా మిస్సెస్ తరఫున కూడా వాళ్ళు ఏం చేస్తున్నట్టు సినిమా అంటే ఏం సినిమాలు ఇప్పుడు ఏంది, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కానీ చదువులో కూడా బాగుంటాను నేను. అదే నేను అనుకున్నా మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదివి అంటే తెలుగు మీద ఇష్టంతో MA తెలుగు చేశారా? అట్లా క్యాజువల్ చేయాలని చేసినాను నేను. మా మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాతనే డిగ్రీ చేసి ఆ తర్వాత డిస్టెన్స్లో చేసుకున్నా. ఏదైనా అన్న మనం పాటకు చదువుకు సంబంధం లేదు, కాకపోతే అంటే కొంచెం నాలెడ్జ్, తెలుగు సాహిత్యం చదువుకోవాలన్న ఉద్దేశం మీదనే అది ఒకటి ఉంది. తర్వాత ప్రజల భాషే కదా ఇప్పుడు సినిమా పాట, ఎస్పెషల్లీ పాండిత్యం కాదు కదా. అంటే తెలుగు సినిమా పాటకు సంబంధించి మీకు ఇన్స్పిరేషన్ ఒక రకంగా సినారే గారు అని చెప్పారు. ఈయన సినారే గారు ఆయన ఎప్పుడు కలిసారా? ఒక్కసారి అంటే మామూలుగా మా ఊర్లో ఉన్న సార్లు మా దగ్గర ఉన్న అరవింద రెడ్డి సార్ అని వాళ్ళ పుస్తకాలు రిలీజ్ అయినాయి చాలా. ఓకే. అప్పుడు ఎందుకో మిస్ అయినా నేను.
అంటే ఆ సార్ పుస్తకం నారాయణ రెడ్డి గారు రిలీజ్ చేశారు. పోరెడ్డి రంగయ్య సార్ అని చాలా క్లోజ్ సార్ కుటుంబ సభ్యులాగా. మళ్ళీ ఒకసారి ఒక సభలో ఎక్కడనో కలిసినామన్న. తర్వాత వారికి సంబంధించిన ఒక అవార్డు వచ్చింది. కానీ ఆయన చనిపోయిన తర్వాత మాత్రం పూర్తి 1 డే మొత్తం వారి అంత్యక్రియలు అయ్యేంత వరకు మరి ఇది ఏదో అనిపించదు. మా సార్లు మేము కానీ చాలామంది మహాప్రస్థానంలో అయినప్పుడు కంప్లీట్గా ఆ రోజంతా ఒక ఎమోషనల్ మామూలు కాదు. ఇక మన కుటుంబ సభ్యుడు మన పెద్ద చనిపోతే ఎట్లుంటుందో అంత బాధపడ్డాం. మామూలు కవి కాదు కన్నా మనం. అంటే మన ప్రాంతం అని మనం కొంత ఇంకా గుర్తించకపోలేదు. ఇంకా కావాల్సినంత గుర్తింపు వచ్చింది. బట్ ఏదైనా చేయగల సత్తా ఉన్న సమర్థుడైన సాహితీవేత్త ఆయన. ఏదైనా చేయగలడు. సాహిత్యంలో అనేక ప్రక్రియలు. కాకపోతే సంస్కారవంతుడైన సాహితీవేత్త శిఖరం ఆయన. బాగుంది, చాలా బాగుంది పదం. అది అంటే మరి గజల్స్లో అయినా కావచ్చు, సినిమా పాటలు కూడా పెద్దగా ఏమో కాన్సన్ట్రేట్ చేయాలి. ఆయన రాసిన ఒక 3-4 వేల పాటలు అయినా అన్ని హిట్టే, ఆల్మోస్ట్ హిట్. ఏ పాట అయినా సరే. అంటే ఆయనకి ఎన్టీఆర్ సపోర్ట్ ఒకటి కూడా బాగా ప్లస్ అయిపోయింది. ఎన్టీఆర్ పెద్ద ఆయన సపోర్ట్ ఒకటి. తర్వాత ఒక అధ్యాపకునిగా, ఆచార్యునిగా, ప్రొఫెసర్గా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యునిగా రకరకాల వివిధ పదవులు అలంకరించారు. కాబట్టి కొంచెం ఇటు సినిమా అనేది ఆయనకు ఒక చిన్నది పార్ట్. అంటే పూర్తిగా సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తే వేరుగా ఉండేది. వేరే సో ఇప్పుడు ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం బ్రేక్ వస్తే ఆటోమేటిక్గా వెనక్కి తిరిగి చూసుకునేదానికి అవకాశం ఉందంటే, అలాంటిది మీకు ఒక చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. ఇందాక మీరు చెప్పబోతున్నారు సూపర్ గుడ్ ఫిల్మ్స్లో. ఈ సినిమా గోరింటాక్ సినిమా చూసుకుంటే చాలామందికి కరెక్ట్గా పాట రాఖీ పండుగ వచ్చిందంటే ఆ పాట వినపడని ఊరుండదు, వినపడని అసలు ఆ పాట వినని వాళ్ళే ఉండరు. అలాంటి ఒక గొప్ప పాట రాసిన మనిషి ఈయన. ఆ పాట మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. అన్నా చెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం అనేటువంటి పాట. ఆ పాట రాసింది అభినయ శ్రీనివాస్ అన్న. కాకపోతే పాటకి ఎంత గొప్ప గుర్తింపు వచ్చిందో అంత గొప్ప గుర్తింపు అనగా రాకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైన అంశం. దానికి కారణాలు ఏవైనా కానీ అలాంటి ఒక గొప్ప పాట ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని సినిమాలు 2 సంవత్సరాల స్ట్రగుల్స్ తర్వాత డైరెక్టర్ సముద్ర గారు పరిచయం అయ్యారు. ఆ తర్వాత విజయదశమి, వెంకటాద్రి సినిమాలు రాస్తున్న క్రమంలోనే సూపర్ గుడ్ ఫిల్మ్స్లో ఒక కో డైరెక్టర్ పరిచయం అయ్యి అప్పారావు గారికి నేను పరిచయం చేసిండు. అప్పుడు సైమల్టేనియస్గా 2 సినిమాలు అవుతున్నాయి. నవవసంతం, తరుంది, గోరింటాకు. ఓకే. రెండింటికి ఎస్ఏ రాజకుమార్ మ్యూజిక్. ఓకే. 2 సినిమాల్లో మంచి అద్భుతమైన పాటలు. ఇందులో అన్నా చెల్లెల అనుబంధం, ఇందులోనేమో చూసా అని ఒక అద్భుతమైన పాట. ఆ 2 పాటలకు కారణం సూపర్ గుడ్ ఫిల్మ్స్. వాళ్ళకు మనకు ఎలాంటి సంబంధం లేదు, మన ప్రాంతం కాదు. అయినా సరే ఇతడు రాయగలడు అని చెప్పి నిండు మనసుతోటి వాళ్ళు ఆశీర్వదించి ఆ అప్పారావు సార్ కానీ, ఆర్బి చౌదరి సార్ కానీ వాళ్ళందరూ ఇచ్చారు. విఆర్ ప్రతాప్ గారు డైరెక్టర్ గారు చనిపోయారు. వారు నువ్వు వస్తావని డైరెక్టర్. నిజానికి ఒక ట్రాక్ లాగా ఏదన్నా ప్లాన్ చేశారు ఫస్ట్, ఈ అబ్బాయితో రాయిద్దామని. పాట వచ్చిన తర్వాత ఇదే బాగుంది అన్నారు. ఆ విధంగా అయిపోయింది. ఇది గోరింటాక్ సినిమా. అన్నా చెల్లెలు. మీకున్నారా సిస్టర్స్? ఉన్నారు, 2 చెల్లెలు ఉన్నారు. ఓకే. ఎమోషనల్ మంచి కుటుంబం, మంచి అల్లుకున్న బంధుత్వాలు బాగా ఆటోమేటిక్గా సహజంగా వస్తాయి. అంటే మనకి కవిత్వమైన రచన ఏదైనా భావస్ఫేరకం అంటాం కదా, అంతే అంతే. మనకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఇంటర్నల్గా ఆటోమేటిక్గా గొప్ప సాహిత్యమే బయటకు వచ్చింది. అంతేనా? అంటే మనను అక్క చెల్లెలు ఏంటంటే నడిపిస్తుంది మనిషిని. మనం ఎంతవరకు ఉండాలి, ఏం చేయాలి, సంస్కారం ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనం ఎవరిని గౌరవించాలి, ఎవరిని ప్రేమించాలి అనేది కూడా చెప్తుంది. కుటుంబమే చెప్తుంది ఫస్ట్. ఆ మూలాలకు పోతే తెలుస్తుంది అది. అట్లా సన్నివేశం చేయగానే ఆ సన్నివేశానికి అంత డెప్త్ ఉందన్న విషయం నాకు తెలియదు ఆ సినిమాలో. ఓకే. మామూలు అన్న చెల్లెల మీద ఒక పాట అని సందర్భం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఏముందన్న మొత్తం సినిమానే క్యారీ చేసింది పాట. అంటే నిజానికి అన్నా చెల్లెల రిలేషన్ మీద తెలుగు సినిమాలో అనేక పాటలు, చాలా పాటలు వచ్చినాయి. బట్ చూస్తే ఇది డామినేటింగ్ కనపడుతుంది. అవునవును. అవన్నీ కొంచెం ఒక మెలోడియస్ గాను, రెగ్యులర్ ట్యూన్లోను, లేకపోతే సందర్భానికి తగ్గట్టుగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఒక ఉంటాయి. ఓకే, బాగున్నాయి ఆ పాటలు, బాగాలేదంటే నేను దే ఆర్ గుడ్, బట్ ఇది కొంచెం డామినేటింగ్గా ఉంటుంది ఈ పాట అనేది. దానికి ఒకటేనా సబ్జెక్టు కారణం అయితే, రెండోది ఇప్పుడు ఇంత కొన్ని అన్న చెల్లెల పాటలు ఏంటంటే పేద అన్న పేద చెల్లె పాటలు ఉంటాయి. మల్లె తీయకు పందిరిగోలే అట్లాంటివి. ఆ తర్వాత కొన్ని ధనికుడైన అన్న పేద చెల్లె అట్లుంటాయి. ఇది అట్ట కాదు, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీది. దాంట్లో ఉన్న బాగా చదువుకున్న వాళ్ళు ఓన్లీ ప్యూర్ సాహిత్యం ఉండాలి. వాళ్ళకేం కొదవలేదు, వాళ్ళకి కావాల్సింది ప్రేమే. అందుకనే స్టార్టింగ్ కూడా అలాగే చేసినట్టు అన్నా చెల్లెల అనుబంధం. ఒక్కసారి ఒక చరణం అన్న
అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలోన హరివిల్లై గోరింట పండగ మా ఇంట పండగ అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. సూపర్. అదే ఒక రకంగా ఈ పాట ఇంత డామినేటింగ్ సాంగ్ వచ్చిన తర్వాత నాకు తెలిసి మ్యాక్సిమం ఇండస్ట్రీ అంతా ఇటువైపు చూడాలి మన వైపు. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు ఇతను సిచ్యుయేషనల్గా ఒక సిచ్యుయేషనల్ సాంగ్ అనుకోవచ్చు కదా, నీకు రిలేటివ్ సాంగ్స్ ఇంత గొప్పగా రాశాడు. సో ఎలాంటి పాట రాయగలడేమో అనే ఒక కైండ్ ఆఫ్ థాట్ వచ్చి ఉండాలి. మేబీ చూసిందేమన్నా అంటే ఇట్లా. నేను దానికి ఒక కారణం కూడా చెప్తా. మంచి హిట్ కదా సినిమా కూడా. అవును. నాకు రెండు జరుగుతున్నాయి అప్పుడు. ఒకవైపు సినిమా రంగంలో మంచి మంచి పాటలు అప్పుడప్పుడే అడుగులేస్తూ పోతున్నాం. ఒకవైపు మనం ఈ ఎదుటి మన డైరెక్షన్లో ఆపోజిట్ తెలంగాణ ఉద్యమం రెండు అయినప్పుడు నేను చౌరస్తాలో నిలబడ్డా. అదే నెక్స్ట్ అదే ఆల్మోస్ట్ అక్కడి నుంచి వెళ్తున్నాం. మీరు వచ్చేది క్రమం కరెక్టే ఉంది. అక్కడ ఎందుకు అయింది అంటే శ్రీనివాస్ ఎందుకు ఆగిపోయిందంటే అక్కడ నేను ఆగాల్సి వచ్చింది. డెఫినెట్గా ఆగాలి. సో దానికంటే ముందు ఇంకోటి మీకు భీమిలి కబడ్డీ జట్లో ఒక బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్. అవును. సో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆపర్చునిటీ సూపర్ గుడ్. ఈ రెండు రాసిన తర్వాత వెంటనే ఈ అబ్బాయి అయితే రాయగలుగుతాడని డైరెక్టర్ సత్య గారు మంచి భీమిలి కబడ్డీ జట్టు తర్వాత SMS 2 సినిమాలు, శంకర 3 సినిమాలు రాశాను అందులో ఆయన వారి డైరెక్షన్లో. ఓకే. మంచి టాలెంటెడ్ డైరెక్టర్. అందులో 3 పాటలు. ఇది కబడ్డీ పాట ఒకటి, పద పదమని మెలోడీ సూపర్, తర్వాత నిడదోలు పిల్ల అని ఒక ఫోక్ సాంగ్. కబడ్డీ పాట చాలా ఎమోషనల్ అన్నది. నిప్పై రగలాలోయ్ నువ్వు నింగికి ఎగరాలోయ్ గెలుపే నీదవగా ఒక యుద్ధం జరగాలోయ్ ప్రతి దిక్కు తూరుపు కాగా ఎదగాలిర సూర్యుడులాగా ప్రతి ఓటమి పాఠం కాగా ఒదగారిల వృక్షంలాగా కబడ్డీ 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 కబడ్డీ. ఇదేనా పాడను ఇంకొక గుర్తుంటే కనుక ఎక్స్ట్రాడనరీ ఉంది ఇది. అంటే శబ్దానికి ఉంటే మళ్ళీ అది శంకర్ మాదే అని వాడాడు. ఇంకా దాన్ని అంటే మనకి సినిమా పాటలకు సంబంధించి శబ్ద ప్రాధాన్యం ఎక్కువ తెలిసిన కవులు వేటూరు ముందు ఉంటారంట. అంటే పదాలు ఉండే శబ్దానికి ఆయనకు తెలిసినంతగా ఇంక మిగతా వాళ్ళు తెలియదు. ఆ సౌండింగ్ ఇలా ఈ పాటలో కనిపిస్తుంది. అట్లా సాహిత్యము సౌండ్ రెండు. ఇది ఇంత ఎమోషన్ ఉన్న పాట తర్వాత మళ్ళీ ఒక కూల్గా అమ్మాయిని చూడలేదు అది ఒక్కసారి అదే పాడిద్దాం అనుకున్నాను. పద పదమని తరిమినదే నిన్ను చూడగా నన్నే నా హృదయం ఇది అది అని తెలపనిదే ఎడబాటుగా మారిన ఈ సమయం ఉండిపోవా గుండెలోన ఉలుకై పలుకై ఊపిరివై నిండిపోవా కళ్ళలోన కలవై వరమై కలవరమై తెలియదు నాకు నీ పేరు కాదులే మనమే వేరు. ఇది కథ కూడా సరిపోలే మాంటే సాంగ్ కదా యాక్చువల్లీ. మాంటే సాంగ్ వాళ్ళిద్దరికి పేర్లు తెలీదు. కథే అది కథలో భాగంగా వచ్చే పాట. అంటే ఒక్క సినిమాలో వేరియేషన్ ఉన్న వేరియేషన్స్ అంటే ఇన్ని వేరియేషన్స్ రాయగలిగిన మీరు అంటే ఇందాక మీరు అంటున్నట్టుగా చౌరస్తాకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే తెలంగాణ ఉద్యమ చౌరస్తాకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? కాదు నేను చెప్తున్నా కదా నా ప్రయాణం ఇట్లుంది. ఆ తర్వాత రాష్ట్ర ఆకాంక్ష ప్రయాణం అట్టు వస్తుంది. ఒక దగ్గర కలిసినప్పుడు డెఫినెట్గా ఎక్కడ పోయినా కూడా తీవ్రమైన నిరసన ఉంది. అది ఏ కవి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరికీ ఉంది. అది మీరు తెలంగాణ పాట రాస్తారా రాయరా అని పెద్ద కవుల కాంతి చిన్నల వరకు. ఆ మాట నేను అనిపించుకోలే. ఎందుకంటే నేను పుట్టిన మా మోత్కూరు ప్రాంతం కానీ మా నల్గొండ మట్టి కానీ ఖచ్చితంగా మనం ప్రజల అభిష్టం మేరకే ఉంటుంది. ప్రజలంతా కోరుకుంటున్నప్పుడు మనం ఏదో డ్యూయట్ రాయడం ఇష్టం లేదు. ఖచ్చితంగా రాష్ట్రం కోసం రాయాల్సిందే అని చెప్పి నేను అడపదడప అప్పటికైనా రాసేది. ఈ 2009 ఎప్పుడైతే శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్న తర్వాత ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 5-6 సంవత్సరాలు బాగా ఉద్యమానికి అంకితం అయిపోయినా. అంటే సో ఆబ్వియస్గా రావాల్సి వచ్చింది. మరి మన మట్టి మన నెల కాబట్టి ఆబ్వియస్గా వస్తుంది. మీరు అన్నట్టుగా నిజంగా ఆ టైంలో మీ గురువులా భావించేటువంటి సినారే గారి మీద కూడా ఒత్తిడి వచ్చింది తెలంగాణ పాట రాయమని. తెలంగాణ ఆయన తిట్టారు కూడా, తెలంగాణ పాట రాయలేదు ఈయన, ఆయనకి ఎట్లా అంత్యక్రియలు ఇట్లా చేస్తారు ఇట్లా. ఇప్పుడు ఒకటన్నా ఇప్పుడు ఉన్నోళ్ళు ఇప్పుడు వచ్చిన తర్వాత సరే మౌనంగా ఉండొచ్చు మేము అనొచ్చు, కానీ అప్పుడుండే ఆ ఫోర్స్ వేరే ఉంది. నన్ను అడిగిండ్రు చాలామంది. అంటే ఒక కవి పెద్ద రచయిత అడిగిండు, పేరు అవసరం లేదు. ఏమన్నా అంటే శ్రీనివాస్ నువ్వు మంచి ఇప్పుడు రవితేజకు వీరా సినిమా
తర్వాత జగద్బాబుకు అధినేత ఇలాంటి సినిమాలు రాస్తున్నావు కదా, మంచి లైఫ్ ఉంటుంది, స్లోగా ఎదుగుతుంటూ వస్తున్నావు ఒక్కొక్క మెట్టుగా. ఇప్పుడు ఈ ఉద్యమం ఎందుకు, తెలంగాణ వచ్చేది లేదు సచ్చేది లేదు, నువ్వు ఇట్టే కనుక ఉంటే ఇక్కడ ఇండస్ట్రీ నిన్ను తొక్కేస్తుంది అన్నాడు ఆయన. అన్నప్పుడు నేనన్నమాట అన్న మరి ఇండస్ట్రీ తొక్కేస్తుంది వాస్తవమే, కానీ ఒకవేళ తెలంగాణ పాట రాయకపోతే జనం తొక్కేస్తారని చెప్పిన. యాక్చువల్లీ మీరు పాట బహుశా ఇప్పుడు చూస్తే అన్నకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు అన్న కూడా పెద్ద లబ్ధ ప్రతిష్ఠుడే, అన్ని రకాలుగా లాభాలు పొందుతున్నాడే. కానీ ఆ రోజు ఆ మాటని ఇప్పుడు నేను అన్నమాట కరెక్టే కదా, జనాలు తొక్కేస్తారు. ఏది నీది, నీ సౌండ్ ఏది, నీ అమ్మ గురించి, నీ మట్టి గురించి, నీ వాయిస్ ఏది అన్నప్పుడు బిక్కముఖం వేసారు ఆ రోజు. ఇప్పుడు మళ్ళీ ముఖం తెలివిగా ఉంది. అదే యాక్చువల్గా మీరంటేగా శ్రీకాంత్ గారి ఆత్మ బలిదానం తర్వాత తెలంగాణ ఉద్యమం ఇంకొక మలుపు తీసుకున్నాను. అంటే అక్కడ అగ్రెసివ్ ఎమోషన్ రెండు మిక్స్ అయిపోయి ఒక తీవ్రమైనటువంటి ఫామ్కి వచ్చేసింది. ఆ ఫామ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలాగా మీ పాట. అంటే నీకు ఈ పాట వింటే అప్పటిదాకా తెలంగాణ అంటే పెద్దగా ఇష్టం లేని కొంతమంది కూడా ప్రత్యేక తెలంగాణ అంటే ఇష్టం, అరే అసలు ఊగిపోయి అట్లీస్ట్ ఆ కాసేపైనా పాట వచ్చిన కాసేపైనా ఊగిపోయి నాన్ తెలంగాణస్ కూడా. ఇంతకుముందు నేను ఒక మిత్రుడికి చెప్పాను ఆంధ్ర, ఈ పాట రాసిన అతను మన దగ్గరికి వస్తున్నా అంటే, అన్న అద్భుతం అసలు ఆ పాటని, ఆ రోజులో ఆంధ్ర అతనైనా ఆ పాట అంటే నాకు భలే గూస్ బంప్స్ వచ్చాయన్న అన్నాడు. సో అలాంటి ఒక పాట, దానికి ఇన్స్పిరేషను అంటే ఇలా నిజంగా ఆ టైంకు తెలంగాణలోనే మనకు సుభానిలోనే ఒక ఉధృతంగా జరుగుతుంది, బాష్ప ప్రయోగాలు కానీ వాళ్ళ రబ్బర్ బుల్లెట్లు గందరగోళంగా జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. సో ఈ పాటకి నేపథ్యం అంటే అయితే December 3 శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత, అంటే ముందు ఇన్సిడెంట్ పెట్రోల్ పోసుకున్న తర్వాత కొంత టైం పట్టింది కన్నా, 1 వీక్ అట్లా. అప్పటి నుంచే నేను ఏదో రాస్తూ ఏమని అనాలి, మాకు దగ్గరి బంధువు శ్రీకాంత్ పక్క ఊరే కదా, పొడిచాడు మోతూరు పక్క ఊరే కదా, ఏమని చెప్పి చాలా ఇప్పుడు అంటారు అందరూ సానుభూతి లేకపోతే వాళ్ళ చేయాలని. అప్పటికప్పుడే ఏందిరా నాయన ఇది, ఎందుకు ఈ నిర్ణయం, ఎందుకు ఇంత బాధ, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంది కదా, నాయకులందరూ మంచిగా ఉంటారు, మనకెందుకు రా ఈ తిప్పలు అన్నట్టు ఒక ఎమోషన్ ఉంటుంది కానీ. అనే రాలిపోయావా తెలంగాణ గులాబీ, అలంకరించావా ఉద్యమాల పల్లకి, రాలిపోయావా పోరాటాల పురిటి గడ్డ, మోతుకూరు ముద్దు బిడ్డ, పొడిచేడు పల్లెలోన ఉదయించిన సూర్యుడా, శ్రీకాంతు నీ ఆశయాల సాధనే మా వంతు, నీ ఆశయాల సాధనే మా వంతు అని అట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఆల్బమ్ కంచర్ల రామకృష్ణారెడ్డి గారని మా దగ్గర ఇప్పుడు టీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ యాదాద్రి వారి కొడుకు అశోక్ రెడ్డి గారు వాళ్ళందరూ ఇక్కడ ఆల్బమ్ లాగా చేద్దాం శ్రీనివాస్ అంటే, ఈ పాటను మకుటంగా పెట్టుకొని ఈ పాట తర్వాత రెండో పాట మూడో పాట ఉస్మానియా క్యాంపస్లో దాన్ని ఏం చేసినట్టే నేను తమాషాకు జనపదాన్ని తీసుకొని చేద్దాం. ఇప్పుడు ఎన్నో పాటలు ఉన్నాయి కానీ అప్పటికి రాజుగా గజ్జలు అంటే కొన్ని పాటలు బాగా ఉన్నాయి, ఒక శిఖరం లాంటి పాటలు, 4 దిక్కులో 4 శిఖరాల లాంటి పాటలు, గోరటెంకన్న పాటలు కానీ మన గూడంజన పాటలు కానీ అట్లున్నాయి. ఉన్నప్పుడు నేనేమనుకున్నట్టు ఇంతకుముందు మీరు అన్నట్టు ఎగ్జాక్ట్గా ఆ విషయమే, పక్కువలను మీరు ఉంటారా పోతారా, మీరింత మా తొక్కు మీ పచ్చడి అయ్యని నాకు అనిపించదు, నాకు అంటే నా మెంటాలిటీ. వాళ్లకు మా ధైర్యం నా శక్తిది అంటే నా తొడ నేనే కొట్టి నా మిసం నేనే మేలేస్తే ఎట్లుండాలి పాట, నా జిల్లా గురించి చెప్పాలంటే ఎట్లా, ఇలా నా స్టూడెంట్స్ గురించి చెప్పాలంటే అన్నప్పుడు ప్యూర్గా ఒక వాస్తవికత ధ్వనించే చోటు ఏదైనా ఉందా, ఆ రాజకీయమా లేకపోతే ఇంకా పాటనా పత్రికలా ఇంకేదని చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ అనిపించింది. హాల్ టికెట్లు ఇస్తే చింపేసి మాకొద్దు, ఎందుకంటే పక్కన సీతాఫల్ మండలే ఉండే అప్పుడు, తర్వాత ఎన్సీసీ గేటు బందు, తార్నాక దగ్గర గేటు బందు, 24 గంటలు ఒక ఇప్పుడు మనం అనుకున్న పేలుగా యుద్ధ వాతావరణం ఎట్లుందో సరిహద్దులు ఆ టైపులో ఉంది. అప్పుడున్నప్పుడు ఏ ఒక్కరు ఉస్మానియా గురించి ప్రస్తావించలేదు. ఉస్మానియాలోనే స్టార్ట్ అయినప్పుడు ఉస్మానియా నుంచే రాయాలి అని చెప్పి స్టార్ట్ చేసినాను. ఒక్కసారి ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా,
నల్లగొండ నడిబొడ్డున నాటినవో ఖడ్గమా వీర తెలంగాణమా మైబునగరు మట్టిలోన మొలిచిన మందారమా వీర తెలంగాణమా హైదరాబాదు ఒడిలోన చేసిన బలిదానమా వీర తెలంగాణమా రంగారెడ్డి ఫ్యాక్టరీలో మోగిన నగారమా వీర తెలంగాణమా. అంటే ప్రతి ఒక్కటికి అర్థం ఉందన్న. హైదరాబాదులో బలిదానం, నల్లగొండలో సాయుధ రైతాంగ పోరాటం ఖడ్గం లాంటిదని, మహబూబ్నగర్లో వలసలో ఒక మోచిన మందారం, నిజామాబాదు నుదుటి మీద దిద్దినవో కుంకుమ వీర తెలంగాణమా. అంటే నా తెలంగాణకు రావాలంటే నిజామాబాద్ నుంచి గేట్వే ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ అని. ఆదిలాబాదు అడవుల్లో రాజుకున్న రౌద్రమా ఖమ్మంమెట్టు పల్లెలన్నీ. అట్లా ఈ టైప్లో పోతుంటే ఏ జిల్లాకి ఆ జిల్లా ఇది మా పాటే అనుకొని ఓన్ చేసుకున్నారన్న. నిజానికి ఈ పాట రగిలించినటువంటి ఉద్రేకం, ఉత్సాహం ఉద్యమానికి ఒక ఉత్ప్రేరకంలాగా పనిచేసింది. అవునవును. అంటే నీకు అనేక పాటలు ఉన్నాయి మనకు. మీరు అన్నట్టుగా ఎవరి పంథాల వాళ్ళు రాసినప్పుడు మీరు ఎవరిని హెసిటేట్ చేయకుండా, ఇంకొకరు విమర్శించకుండా, మన పౌరుషాన్ని, మా కెపాసిటీ ఇది, వీ కెన్ డూ ఇట్, మేము సాధిస్తామనే కాన్ఫిడెన్స్ ని ఫుల్ ప్లెడ్జ్గా నింపినటువంటి పాటలో ఇది ముందు వరుసలో ఉంటుంది. అంతే. ఇప్పుడు మనకు నిరసన కూడా పలు రకాలుగా, అవును, ఎదుటివాడి మీద దాడి చేసి చేయడం వేరు, ఉత్పత్తిని పెంచి నిరసన పెంచడం వేరు, అన్నం పనిచేసి ఆమరణ నిరాక్ష ఇది ఇదో టైపు. ఇది బాగుంటుందండి. అంటే ఈ పందా మన గతంలో కూడా ఉంది, ఈ పందా ఉంది, పూర్వం ఉందే. మళ్ళీ ఒకసారి అట్లా తీసుకొస్తున్నప్పుడు దాన్ని బాగా జనాలు ఓన్ చేసుకుంటూ మన రాజకీయ నాయకులు పార్టీలన్నీ ఓన్ చేసుకున్నాయి. చివరికి ఇప్పుడు పోటీ పరీక్షల్లో కూడా ఉస్మానియా క్యాంపస్లో రాసింది ఎవరు అని అడిగే కాడికి వచ్చిందంటే నిజంగా నాకు దక్కిన గౌరవం అది. దానికి నేను మనకి ఈ అవార్డు రావాలా, ఆ అవార్డు రావాలా అని అవసరం లేదు. ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు జరుగుతుంది ఆ క్వశ్చన్, ఎంతమంది విద్యార్థుల మెదల్లో ఉంటాడు అభినయ్ శ్రీనివాస్. అది మీరు అన్నట్టు ఎక్కువ రీచ్ ఎందుకు కాలేదు అభినయ్ శ్రీనివాస్, కావాల్సినంత అంటే మీడియా కూడా తక్కువ ఉందని. అప్పుడు కరెక్ట్ ఉద్యమం సమయంలో ఈ వాట్సాప్లు, ఇన్స్టాలు, ఫేస్బుక్లు ఇవన్నీ లేవు. అవి వచ్చేసరికి అది ఎండ్ అయింది. ఇప్పుడు ఇంకా విచిత్ర కాలం మొదలైంది. కరెక్ట్ ఎప్పుడు ఉండాలని అప్పుడు లేదు అది. అదన్నా అంటే సాహిత్యానికి సంబంధించి చూసుకుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇప్పుడు ఏదైతే మీరు ఒకసారి తెలంగాణ ఉద్యమం ఎదురొచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంతో పాటు కలిసి వెళ్ళారు, కొంత సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్లో కూడా రాసిన పాటలు ఉన్నాయన్న. బ్రేక్లో కూడా చాలా రాసిన, SMS రాసిన, ఇది నిజమే, ఇది నిజమే, ఇది వరకెరగని పరవశమే, సుధీర్ బాబుది మనము నిజమే మౌనం, పాట నేను రాసింది. అది ఎంత శేఖర్ మాస్టర్ చాలా పేరు తెచ్చింది. అన్నయ్య చేసింది కదా దానికి కొరియోగ్రఫీ. ఆ డిఫరెంట్ కొరియోగ్రఫీ చూసి ఆ తర్వాత చాలా మంది ఇచ్చారు అవకాశం. ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఆ పాటకు అన్నకు. మీకు రాలేదు అది అంటే నేను లిరిక్స్ కదా. అంటే మీకు నాకు తెలిసి సినిమా పాటలకు సంబంధించి ఒక్క పాట కూడా రాలేదు. అంటే సినిమాకి ఏంటన్నా కులమానం నందే కదా, నంది అవి కావచ్చు, నంది కావచ్చు. తర్వాత బయట వచ్చిన అవార్డ్స్ వచ్చినాయి, నారాయణ రెడ్డి గారి స్మారక పురస్కారాలు అవి చాలా వచ్చినాయి. మన తేజ ఆర్ట్స్ వాళ్ళవి, తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు, అవతరణ అవార్డు. మీరు ఇంకొక పాట పూర్ తెలంగాణ సినిమాలో వినిపిస్తే, అంటే అది ఆల్రెడీ అంతకుముందు రాసిన మిత్ర గారు పాడిన పాట ఒకటి ఉంటుంది, నారాయణమూర్తి గారు పూర్ తెలంగాణ సినిమాలో. అందులో ఉస్మానియా క్యాంపస్ పెట్టాం కదా, అది 2 పాటలు ఉన్నాయి కదా. మిత్ర ఎంత సాహసమైనది తెలంగాణ. అది అంటే మిత్ర గారి వాయిస్ చాలా మంది తెలియదు అప్పుడు. అదే అంటే వేదికల మీద పాడినప్పుడు అట్లా క్యాసెట్లో కొంతమంది వచ్చామో, కానీ ఆ పాట నేపథ్యం ఏంటి అసలు? అంటే ఇప్పుడు నారాయణమూర్తి తన పిలిచిండు పాటలు రాయని, ఉస్మానియా క్యాంపస్కు అనుగుణంగా రాసాం అన్నట్టు. క్యాంపస్కు అదే జిల్లాలకు ఉంది కదా, చరణాల్లో క్యాంపస్కు చేసినాం. ఆ తర్వాత మిత్ర గారి పర్మిషన్ తీసుకొని ఆ 2 లైన్లు ఇంత సాహసమైనది ఈ తెలంగాణ తీసుకొని ఈ అంత మరణాలు, సువర్ణ, తర్వాత వేణుగోపాల్ రెడ్డి, ఈశాన్ రెడ్డి, శ్రీకాంతాచారి మరణాలన్నీ మనం పుణ్యభూమిని ఆదేశంలాగా కూడా చేసాం. ఓకే, అంటే ఒక రకంగా అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణకు సంబంధించి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆర్టిస్టులకు ఇచ్చేటువంటి ఒక గౌరవంలో మీరు గౌరవప్రదమైనటువంటి ప్లేస్లో ఉన్నారు. ఒకవైపు ఇటు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాలను ప్రచారం చేసుకుంటూ సినిమా ప్రయత్నాలు చేశానన్న. తర్వాత వచ్చిన సినిమాలు ఉన్నాయి కదా, ఇప్పుడు గువ్వా గోరింకలో సెల్ ఫోన్ పాట వచ్చింది, తర్వాత రుద్రంగిలో రాశాను, తుపాకి రౌండ్లో సింగిల్ కార్డు అంటే ఒక పాట అంత మినహాయించి మిగతా 5 పాటలు రాశాను. ఓకే, తర్వాత ఉన్నాయి కొన్ని పాటలు. నేను ఒక మాట విన్నాను, మీకు ఫస్ట్ సినిమాలోనే సింగిల్ కార్డు ఆపర్చునిటీ వచ్చింది, కాకపోతే దాన్ని ఎవరో చేశారని చెప్పేసి. నిరీక్షణకే మీకు సింగిల్ కార్డు అవకాశం వచ్చింది. నేను విన్నాను ఇది యాక్చువల్గా. లేదు తప్పు. నిరీక్షణ సినిమాలో అన్ని పాటలు అయిపోయిన తర్వాతనే నేను వెళ్ళిన, నన్ను ఒక పర్టికులర్ పాట కోసం పిలిచారు. ఆ తర్వాత దానికంటే ముందు చిన్న సినిమాలు ఉన్నాయి కొన్ని. ఛాలెంజ్ అనే సినిమాలో సింగిల్ కార్డు రాసిన, తర్వాత అంబటి గోపి అన్న ఫస్ట్ లవ్ సినిమా సింగిల్ కార్డు రాసిన, చాలా రాసిన కొన్ని. సింగిల్ కార్డు ఉన్నాయి. సింగిల్ కార్డు ఉన్నాయి. సో ఇప్పుడు మీకు సంబంధించి చూసుకుంటే
ఆఫ్టర్ తెలంగాణ మీరు వెళ్ళి అప్రోచ్ అవుతున్నప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి రిసెప్షన్ ఎలా ఉంది మీకు సంబంధించి? అంటే మేకర్స్ నుంచి, సినిమా మేకర్స్ నుంచి కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి కావచ్చు, ఒక రకంగా తెలంగాణకు సంబంధించి ఒక ఛాన్సెస్ పెరిగినాయి మనకి. తెలంగాణ సినిమా, పర్టికులర్ తెలంగాణ సినిమా వస్తుంది, తెలంగాణ బాణీలు వస్తూ ఉన్నాయి, పాటలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఎందుకు కొంచెం వెనకబడి ఉండాలని నాకు అర్థం. అయితే అన్న ఇప్పుడు ఈ సినిమా రంగానికి వచ్చేసరికి సాఫ్ట్వేర్ కానీ, సినిమా కానీ, మీడియా కానీ ఆంధ్ర తెలంగాణ అని ఉండదన్న. టాలెంటే కులమానం, మీకు తెలియదు కాదు. టాలెంటే కులమానం, పరిచయాలు. నేను వేరియేషన్ గురించి చెప్పలేదు, పరిచయాలు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇది బాగా విస్తృతమైనాక కూడా కొంత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం బిజీ కాకపోవడానికి కారణం మనల్లో వాళ్ళ లేకపోవడం. ఆ రంగంలో లేరు, ఇంకా స్టార్ట్ కాలే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఆంధ్ర వల్లే ఉన్నారు సినిమా రంగంలో కూడా. అప్పుడేంది పరిచయం, మనం 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 పరిచయం, ప్రతిభ రెండు. ముందు పరిచయం ముఖ్యం కదా. అదే ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు నువ్వు పరిచయం ఉంటేనే ఈ సినిమాలో ఈ 3 పాటలైనా 2 పాటలైనా పలానా దగ్గర మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతుంది, దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వీడని తెలిసేది. అప్పుడు మనం ఆడికి వెళ్ళి చెప్తాం. అప్రోచ్ అయిన తర్వాత నీ ప్రతిభను బట్టే అవకాశం. కాబట్టి అదే తెలియనప్పుడు ఎట్లా? కాబట్టి విస్తృతంగా పరిచయాలు ఉండాలి. విస్తృతమైన పరిచయాల్లో మనం చాలా వీక్. తెలంగాణలో చాలామంది ఇంకా మంచి మంచి టాలెంటెడ్ రచయితలు కూడా ఎదగకపోవడానికి కారణం అదే, విస్తృత పరిచయాలు లేకపోవడం. ఒకవేళ పరిచయం ఉన్నా కూడా వాళ్ళు బిజీగా లేకపోవడం. మన పరిచయం ఉన్న ఉదాహరణకు శంకర్ అన్న నాకు బాగా పరిచయం, ఎన్కౌంటర్ శంకర్ అన్న బిజీ ఉండాలి కదా. సూపర్ గుడ్ బాగా పరిచయం, వాళ్ళు తీయాలి కదా. అట్లా అంటే రకరకాల. ఇంకోటి ఎవరు అన్నారు కదా, అంత కోట శ్రీనివాసరావు ఎవరు అంటారు, ఆవగింజంత ఉన్న గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా అదృష్టం ఉండాలని. అది అతి ముఖ్యమైనది. అదృష్టం అనేది మనకు చాలా నిల్లే లేదు, ఏదో వచ్చిందన్న. కొంతమందికి ఎట్లొస్తాయంటే వెతుక్కుంటూ వస్తాడు, నువ్వు ఉన్న కాడికే డైరెక్టర్ వస్తాడు. మీకు అలాగే వచ్చింది ఒక రకంగా. ఫస్ట్ వచ్చింది, ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాను. అయితే ఉద్యమ గీతాలు, నాటక సంభాషణలు, నాటక రచయితగా దానికి ఒక సినిమా పాటకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర మీద ఉంది. అంటే మీరు ఏ పాట అయినా రాయగలరు అనే దానికి తార్కాణంగా చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటే భీమిలి కబడ్డీ జట్లోనే 3 వెరీ డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి. వేరే టైటిల్ సాంగ్ అయితే ట్యూన్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సూపర్బ్ అనిపిస్తుంది. రవితేజ వీర సినిమాలో టైటిల్ సాంగ్, ఇద్దరు హీరోయిన్లు, వాళ్ళ కంపారిజన్ ఇవన్నీ కూడా వేరే. అంటే సాహిత్యపరంగా మీరు ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చేయగలిగే కెపాసిటీ ఉంది, సందర్భం ఏదైనా రాయగలిగే సత్తా ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మరి పరిచయాల పరంగా ఎందుకు వెనకబడి ఉన్నారు మీరు? అంటే ఆల్రెడీ మీరు రాసిన పాటల ద్వారా మీకున్న ఆ పరిచయాలు ఎందుకు పెంచుకోలేకపోయారు అనేది ప్రశ్న. అదే అన్న, కొంచెం నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వల్ల కొంత వెనకబడిపోవడం కారణం. తర్వాత మనం సరిగ్గా వాళ్ళని అప్రోచ్ కాకపోవడం ఒకటి. రెండోది పరిచయాలు లేకపోవడానికి కారణం ఏంటంటే మన ప్రాంతంలో సినిమా క్రేజ్ లేదు. ఇప్పుడు ఎవరున్నారు అన్నప్పుడు మనం చూస్తే కొంచెం లిమిటెడ్గా ఉంటారు వాళ్ళు. ఉన్నంత వరకు మనం చేసుకుంటూ పోవాలి. అలాగే అక్కడ పోయిన తర్వాత ఏంటంటే మనం బాగా రాస్తేనే వాళ్ళు అవకాశాలు ఇచ్చేది. అల్టిమేట్గా జరిగేది అదే కన్నా. ముందు మనం వాళ్ళని అప్రోచ్ కావాలన్నప్పుడు పరిచయాలే ముఖ్యం. ఆ పరిచయాల్లో మన ప్రాంతం వీక్ అంటున్నా. ఓకే, అంటే నేను మన ప్రాంతం వీక్ అంటే మేకర్స్ పరంగా ఇప్పుడు మన ప్రాంతం అనకూడదేమో. ఇక్కడ తెలంగాణ ప్రాంతం వాళ్ళు, తెలంగాణ నుంచి కూడా చాలా మంది మేకర్స్ వస్తున్నారు. చాలా మంది మేకర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, లిరిసిస్టులు కావచ్చు, కొత్త వాళ్ళు చాలా మంది వస్తూ ఉన్నారు. వస్తున్న క్రమంలో ఎక్కడో చోట ఈ పేరు వినపడి ఉండాలి కదా, వినపడకపోవడానికి అంటే ఓన్లీ పరిచయాలు ఒకటే కాదు. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు మీకు పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ పరిచయం అయ్యారు పరిశ్రమకి. యూ కెన్ రైట్ అనేది చాలా మంది తెలుసు. అయినా రాకపోవడానికి ఒక రీజన్గా నాకు అనిపించేది ఏంటంటే మీకు సినిమా కంటే కూడా పాలిటిక్స్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్, లేదా ఆ కళారంగంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్, సాంస్కృతిక సారథిలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ అనే ఒక మాట ఎక్కువగా జనాలకు వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకుంటారా? నేను అనుకుంటున్నాను అలాగా. అట్లేం లేదన్న, అట్లేం లేదు. అంటే వాళ్ళు కూడా మనకు ఏదో పే చేస్తారు కాబట్టి మనం రాస్తున్నాం, అది పెద్ద ఇష్యూ కాదు. ఎక్కువ సోషల్ మీడియాలో కూడా మనకు సంబంధించి పిఆర్ లేకపోవడం కూడా కొంత వీకే. అంటే జరిగినట్టు చెప్పడం అందులో చాలా నాకు మొదటి నుంచి ఉంది అది. ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా రాసాం అనుకోండి, ఇది రాసిన ఇది అయిపోయింది పెట్టడం అనేది చాలా తక్కువ. నాకు చాలా మంది మనకు తెలిసి ఎట్టుంటుంది, కలవగానే ఈయన కలిసిన వాడిని పెట్టి ఫోటోలు కానీ షేర్ చేయడం, అది కొంచెం వీకే. నేను ఇప్పుడు ఈ మధ్యన మా మిత్రులంతా కలిసి లేదు నువ్వు కూడా ఏది చేసినా జనాలు చెప్పాలి, మీడియా పెరిగిందని చెప్పి ఇప్పుడు మారినాం. 1 year నుంచి కొంచెం బాగా ఇంప్రూవ్ అయింది. సినిమాలు కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కొత్తగా రాస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారాలని ఒక సినిమా రాసిన పాట, తర్వాత రామజన్మభూమి అని సముద్ర గారిది రాసిన, సముద్ర గారిది ఇంకొక మూవీ కూడా రాసిన, యుద్ధం చేయని. రుద్రంగిలో కూడా ఒక 3 డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి. యాక్చువల్ మనకి ఫోక్లోర్ సాంగ్స్ ఒకటి, ఫోక్లోర్ది నేను రాసింది. ఫోక్లోర్
యా అమ్మాయి తాజ్మహల్ అది. సో మీరు ఇన్ని ప్రక్రియలు ఇందాక అడుగున్నాం అనుకున్న క్వశ్చన్ ఇది, జానపద పాటలు ఏమంటారు రాస్తారు? అంటే జానపదాల్లో కొంచెం తక్కువగా అనిపిస్తుంది. తక్కువ జానపద పాటలు సేకరించి పెట్టి జానపదాలు ఉన్నాయన్న, బాగా ఇట్టని సేకరణలో తీసుకొని మళ్ళీ మనం మళ్ళీ రీరైట్ చేయడం అని అదేం ఛాన్స్ అంటే అదేం అనిపించదు నాకు. అట్లా ఓకే, కొత్త పాటలు రాయడానికి ఇష్టపడదా. సో అట్లా రీరైట్ చేసిన పాటలు కూడా మీకు గుర్తొచ్చిన జాజిమోగులలో జాజిమోగులలో అదొకసారి అది ఒక్కసారి పాడతారా? అది అంటే ఇది ఎక్కడ సేకరించారు మోస్ట్లీ? మా పాట ఇక అంతకుముందు తెలంగాణలో ఉంది కదా, విప్లవ పాట కాంచి ఉన్నదే నా పాటలు. మా అమ్మమ్మ కాలం నుంచి కూడా జాజిమోగిలాల అనేది కలుపుల్లో వాడుకున్నారు, కాల్పుల్లో వాడుకున్నారు. ఓహో, ఇక దాన్ని నాది అది నీది అనడానికి లేదు, ట్యూన్ ఓన్ చేసుకోవడానికి లేదు, సాహిత్యం చేసుకోవచ్చు, సాహిత్యం చేసుకోవచ్చు. దాన్ని మార్చి అట్లా చేసాను. సో చూస్తే రాబోయే రోజుల్లో అభినయ శ్రీనివాస్ అనే పేరు సినిమా ఇండస్ట్రీలో బాగా వినే అవకాశం ఉందా? ఇంకా తప్పకుండా అన్న. నాది అంటే నాకున్న ఉద్దేశం ఒకటే అన్న, ఫస్ట్ వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇబ్బందులు ప్లస్ మనకున్న టాలెంట్కు ఏదో గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలని ఉండే, లేదు కాదు అని చెప్పి నా దారి నేనే వేసుకోవడానికి వచ్చినప్పుడు నాకున్న కష్టాలు చెప్పాల్సిన అవసరం లేదు, డెఫినెట్గా పడాల్సిందే కష్టం ఎవడైనా. ఆ క్రమంలో ఏమైందంటే కొంచెం ఈ పొలిటికల్ సాంగ్స్ కానీ లేకపోతే ఇంకా వేరే యూట్యూబ్ అది ఇది కొన్ని వల్ల మనం కొంచెం ఆర్థికంగా నిలదొక్కువెళ్తాం సినిమా కంటే ఎక్కువ. ఆ తర్వాత సినిమాలో కూడా అడపదడప వచ్చిన మంచి పాటలు మంచి సాహిత్యం ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. నాకేంటంటే బాగా బిజీయెస్ట్ రైటరు, బిజీగా ఉండాలి, బాగా సంపాదించుకోవాలి అనే దానికంటే కూడా మంచి రైటర్ అని పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. నాకు నచ్చిన జాలాది గారు లాంటి పాటలు ఒక 4-5 ఉన్నా సరే, రాశిలో తక్కువైనా వాసిలో మిన్నగా ఉండాలి. ఉదాహరణకన్నా ఇప్పుడు అన్న చెల్లెల అనుబంధం ఉంది, అలాంటి ఇంకొక 5-6 పాటలు సరిపోతుంది కన్నా, మిగతా ఎట్లా నడిపిస్తూనే ఉంటాయి. ఓకే, సో సాహిత్యవేత్తలు అంటే మనకి సినిమా పాటలు రాసే వాళ్ళకి పర్టికులర్ కొత్తగా వచ్చే వాళ్ళకి రెమ్యునరేషన్ సరిగా ఎవరు అనే ఒక కామెంట్ కూడా ఉంది. ఉంటాయన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. మీకు ఎప్పుడైనా అలాంటి రెమ్యునరేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫోన్లు ఎత్తకపోవడం, ఫోన్లు ఎత్తకపోవడం ఎన్ని ఉంటాయన్న. అంతేనా? రామనాయుడు గారు ఇచ్చారా పోనీ ఫస్ట్? అద్భుతం. ఫస్ట్ మీ రెమ్యునరేషన్ ఎంత అప్పుడు? ఫస్ట్ 5,000 ఇచ్చిండన్న ఫస్ట్ ఆ పాటకు, నా పాటకు. ఓకే, 2005 5,000. ఓకే, ఆ టైం కొంచెం మంచి పే చెక్ అనుకోవచ్చు. మంచిదే, మా వాళ్ళకు నమ్మకం కలిగించిన పత్రం అన్నట్టు అది. ఓకే, మామూలు చేయగలడు పని అని. అదే నాయుడు గారి హ్యాండ్ పడ్డాక డౌన్ అవ్వడం అనేది కొంత మీరు అన్నట్టుగా ఆవగింజ సామెత. ఎందుకంటే ఆయన క్యాచ్ చేశారంటే ఒక మనిషిని, అది అంత ఈజీ కాదు, అంటే ఎంతో టాలెంట్ లేకపోతే తప్ప ఆయన క్యాచ్ చేయని చెప్పేసి అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను అన్న, ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోవడమే నా లోపం. ఓకే, నేను బహిరంగంగా చెప్పగలుగుతా. ఎందుకంటే మనం ఇంకోళ్ళ మీద నెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళు కాదన్నారు, వీళ్ళు లేదన్నారు, వాళ్ళు తొక్కేస్తారు, ఏది ఉండదన్న. అంతే, మనం పూర్తిగా అంకితం అవ్వడానికి బలమైన కుటుంబం కూడా కావాలి. మనమే పెద్దగా ఉండి మన కుటుంబం మనమే ఆధారపడ్డప్పుడు మనం ఇది ఏదన్నప్పుడు కొంచెం తెలివిగా ఆలోచిస్తేంది, ముందు మనలో సెట్ చేసుకున్న తర్వాత పోదాం అన్నట్టు ఉంటుంది కదా. లేదు నా కుటుంబం గాలిపోయినా పర్లేదు నేను పోతా అని పూర్వం మద్రాస్ ట్రైన్ ఎక్కినట్టు కాదు కదా, ఆ రోజులు కాదు అట్లా. సో ఇప్పుడు మీరు జగపతి బాబుకి సంబంధించి అధినేత అనే పాట సినిమాకి పాటలు రీసెంట్ రుద్రంగి రాశారు, ఆయన గుర్తుపెట్టారా? మీరు తెలుసా ఆయనకు అప్పుడు రాసింది మీరే ఇప్పుడు రాసింది మీరే? తెలుసు, అంటే అభినయ శ్రీనివాస్ అంటే తెలుసు ఆ పాటలని. అందులో మన దాంట్లో మంచి పాటలు కదా, జనగణ నేత మన అధినేత అనేది. అంటే ఆ సినిమా టైటిల్ హైప్ చేసే పాట అది. అదే ఇప్పుడు అయినా అన్న మారిపోయింది అన్న, ఎవరికి హీరోలకు పరిచయం లిరిక్ రైటర్ ఉండాల్సిన కాలం ఇది. ట్యూన్ పంపిస్తే రాసి మళ్ళీ వాట్సాప్ చేస్తే గూగుల్ పే చేస్తే అయిపోద్ది. బంధాలు బంధుతల దూరం అయిపోయినాయి కదా, కూర్చొని చేసే పనులు కావు కదా. అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక దగ్గర మీట్ అయ్యి ఆ పదం ఏంటి ఈ పదం ఏంటి ఇది సాహిత్యం ఏంటి ఇది ఆ రోజులు పోయినాయి. ఆ రోజులు పోయినాయి. అందుకని మన సాహిత్యం గుర్తుపడతారు వాళ్ళు గుర్తుపడతారు అని రోజులు కూడా పోయినాయి అంత. అవును. సో అందుకే తెలుగు సినిమా పాటలకు సంబంధించి ఇప్పుడు వస్తున్నటువంటి పాటలకు సంబంధించి మీ ఒపీనియన్? బాగున్నాయి అన్న, మంచి మంచి పాటలు, మంచి మంచి సబ్జెక్టులు వస్తున్నాయి, చాలా మంచి పాటలు. ఇప్పుడున్న వాళ్ళ మీ ఫేవరెట్ లిరిసిస్ట్ ఎవరు? అంటే ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళలో అంటే శాస్త్రి గారు వెళ్ళిపోయారు, వేటూరు గారు వెళ్ళిపోయారు, వాళ్ళు కాకుండా బెస్ట్ బాగా రాస్తున్నారు వీళ్ళు, ఏదైనా రాస్తున్నారు అని. సరే బోస్ గారు అంటే ఆల్రెడీ ప్రూవ్డ్, ఆయన ఆస్కార్ వరకు వెళ్ళారు కాబట్టి ఆయన మనం టచ్ చేయడానికి లేదు. బాగుంది, చాలామంది ఉన్నారు అన్న, ఒకళ్ళిద్దరైనా కనీసం. కొత్త వాళ్ళు బాగానే రాస్తున్నారండి ఇప్పుడు. ఇప్పుడు తెలంగాణ నుంచి మీకు ఉద్యమ సహచరుడు మిట్టపల్లి సురేందర్ కూడా కొంచెం అతను సినిమాలో రాస్తున్నాడు, ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నాడు. మీరు ఎందుకు ప్రైవేట్ ఆల్బమ్స్ వైపు ఎక్కువగా ఫోకస్ చేయలేదు? ఏదైనా డ్యూటీ పాటలు చేసినా కొన్ని చేసాం ఛానల్ ఉంది,
అదే చూస్తున్నాను మీరు నాకు ప్రతి పాట పంపిస్తుంటారు చూస్తుంటాను బయట పాట కూడా కొన్ని రాసాం. అంటే ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ఆ పిఆర్ని చేయకపోవడం అనేది కొంత ఇది కూడా అనిపిస్తుంది. యా ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు తెలుగు సినిమా మీలాంటి ఒక సాహిత్యవేత్తని మిస్ చేసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. అన్న చాలా గొప్ప పాటలు రాశారు మీరు, చాలా గొప్ప సాహిత్య ప్రతిభ సంపద మీ దగ్గర ఉన్నది. అన్న ఆ సంపదని తెలుగు సినిమా ఉపయోగించుకోవాలి. తప్పకుండా అన్న. ఇక్కడ నుంచి మీరు సంవత్సరానికి అన్నా చెల్లెలు అనుబంధం లాంటి పాటలు కనీసం ఒక 5 సంవత్సరానికి ఇవ్వాలి. మీ ప్రయాణం అద్భుతంగా సాగాలి, సినిమా ప్రయాణం. ఎలాగో పొలిటికల్గా మీరు అనుకున్న ఆకాంక్ష నెరవేరింది, ఆ గొడవ వేరు, మనకి పాలిటిక్స్తో సంబంధం లేదు, అది వాళ్ళ పంచాయతీ వాళ్ళు పడతారు. అఫ్ కోర్స్ మీ కళ అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరిపించాల్సి ఉంటుంది, అది వేరే విషయం. సో సినిమాకి సంబంధించి చూసుకుంటే మీ జర్నీ ఇంకా మోస్ట్ సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకుంటాను. షూర్ అన్న, తప్పకుండా. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లిరిసిస్ట్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అభినయ శ్రీనివాస్ అన్నతో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.